స్వచ్ఛ హైదరాబాద్ ఇదే ఇవాల్టి మన డిస్కషన్ పాయింట్. మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు జయశ్రీ, ప్రకృతి ఎన్విరాన్మెంట్ సొసైటీ నుంచి వచ్చారు. అలాగే బాబురావు, పర్యావరణవేత్త మనతో పాటు ఉన్నారు. బోత్ ఆఫ్ యూ నమస్కారం అండి. మేడం, గవర్నమెంట్ ఇంత పెద్ద ఎత్తున చేస్తోంది స్వచ్ఛ హైదరాబాద్ అని. సో క్లీన్ హైదరాబాద్ 4 రోజుల్లోనే సాధ్యమవుతుందంటున్నా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి, అది జరిగే పని కాదు. అండ్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. అందులో ఏమాత్రం మనము అనుమానించాల్సిన అవసరం లేదు. ఈ రకంగా తీసుకోవాల్సిన ఇనిషియేటివ్ కూడా తప్పకుండా తీసుకోవడం వల్లనే ఒక 4 days అన్నది ఇట్స్ ఓన్లీ లాంచింగ్ ద ప్రోగ్రామ్ కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది. అది దానికంటే ఎక్కువగా ఉపయోగపడేది ఏమీ కాదు. ఎందుకంటే ఆ లాంచింగ్లో ఆ డ్రైవ్ తీసుకురావడం వల్ల ఏంటంటే అందరికీ మనం చేద్దాం, మనం పార్టిసిపేట్ అవుతాం అన్న స్పిరిట్ డెవలప్ అవుతుంది. కాబట్టి అలా మాత్రమే ఒక కంపెయిన్కి మనము మంచి లాంచింగ్ ఎప్పుడైనా కూడా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ లాంచింగ్ ప్రోగ్రామ్కి మాత్రమే ఉపయోగపడుతుంది. బట్ డెఫినెట్గా ఇట్స్ ఏ గుడ్ ప్రోగ్రామ్, చాలా మంచి కార్యక్రమము. ఇది మనం కంటిన్యూయేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ తప్పకుండా చేస్తే మాత్రం హైదరాబాద్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ లాగా తీసుకోవచ్చు. అందంగా ఉండడం అన్నది మనది హైదరాబాద్ ముందు నుండే అందమైన నగరం. సో దాన్ని మనం ఇంకా పర్యావరణాన్ని కాపాడుకుంటూ సమతుల్యం, నేచర్తోని సమతుల్యంగా మనం చేయగలిగితే డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ సిటీగా కూడా మనము దాన్ని చూసుకోవచ్చు. బాబురావు గారు, యాజ్ ఏ పర్యావరణవేత్తగా మీరు అన్ని చేంజెస్ చూస్తూ ఉన్నారు. దాదాపు ఐ థింక్ 20-25 years పాస్ట్ అండ్ ఇప్పుడు హైదరాబాద్ని చూస్తే కంప్లీట్గా మారిపోయింది. ఏ పొల్యూషన్స్ ఎక్కువగా పెరిగాయి? ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ఈ ప్రోగ్రామ్ తర్వాత ఏ చేంజెస్ కనిపిస్తాయి అనుకుంటున్నారు? స్వచ్ఛ భారత్కి కాలుష్యానికి సంబంధం ఏం లేదండి. ఇది ఓన్లీ మున్సిపల్ చెత్త, రోడ్లు శుభ్రం అటువంటి దాని గురించే మాట్లాడుతున్నారు వీరు స్వచ్ఛ భారత్లో. స్వచ్ఛ భారత్లో వాయు కాలుష్యం, జల కాలుష్యం లాంటి ఉత్పత్తికి సంబంధించినటువంటి కాలుష్యాల గురించి అసలు ఇందులో అసలు ఒక మాట కూడా లేదు. మీరు స్వచ్ఛ భారతం అంటే కాలుష్యం గురించి మాట్లాడకుండా నిజంగా స్వచ్ఛ భారతం సాధ్యం కాదు. ఈ స్వచ్ఛ భారత్లో ఏం జరుగుతుందంటే ఒక చోట చెత్తను తీసుకెళ్ళి ఇంకో చోట పారేస్తున్నాం, అంతకంటే ఏం జరగట్లేదు. కానీ అంటే చాలా అన్నిటికీ లింక్ ఉన్నాయి. అంటే జల కాలుష్యం జరగకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా చెత్త కలవకుండా ఉండడం అంటే ఒక రకంగా దాన్ని కూడా ఒక కాలుష్యాన్ని ఆపడమే కదా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రపంచంలో అతి కాలుష్యమైనటువంటి నగరం మన ఢిల్లీ. బీజింగ్ని దాటేసి మనం మొదటి స్థానానికి వచ్చాం. మీరు ఈ రోడ్లు శుభ్రం చేసినందు మూలంగా గాలి ఎలా శుద్ధి అవుతుందో చెప్పండి? కాదు కదా. గాలి శుద్ధి అవ్వాలంటే వాహనాలు, పరిశ్రమలు, వాటి నుంచి వచ్చే కాలుష్యాన్ని మనం ఎలా నివారించగలుగుతాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అది కాకుండా మేము కేవలం నీట్గా ఉండటం, శుభ్రంగా ఉండటం అనేది అందరికీ అవసరమే. కానీ దాని వెనక పైకి ఇది పాలనాపరమైనటువంటి సంస్కరణలతో ఇది సాధ్యమైంది కాదు. ఇది సామాజిక పరమైనటువంటి మార్పులు రావాల్సినటువంటిది ఉంది. బీదరికాన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. మీకు ఈ చెత్త గురించి కూడా ఆలోచిస్తే అతి సంపన్న దేశాల్లోనే చెత్త ఎక్కువ వస్తుంది. మన దేశంలో సగటున ఒక మనిషికి ఒక రోజుకి 1 kg కూడా చెత్త రాదు. అదే మీరు స్విట్జర్లాండ్ లాంటి దేశంలో, యూరప్లో అన్నిటికంటే అత్యధికంగా సంవత్సరానికి ఒక్కరు 700 kg చెత్తను పారేస్తారు. అది కన్జ్యూమర్ సొసైటీలో వచ్చినంత చెత్త మామూలు సమాజంలో రాదు. కానీ వాళ్ళంతా ఏం చేస్తారంటే దాన్ని కనుమరుగు చేయడం కోసం తీసుకెళ్ళి భూగర్భంలో నిక్షిప్తం చేస్తూ ఉంటారు. అది ఎంతకాలం నడుస్తుంది, ఎంతకాలం చేయగలుగుతారు అనేది ఒక ప్రశ్నార్థకం. అమెరికా లాంటి దేశాల్లో బోలెడు భూమి ఉంది, వాళ్ళకి తీసుకెళ్ళి ల్యాండ్ ఫిల్స్ అని చెప్పి విపరీతంగా పారేస్తున్నారు. మన దేశంలో మనకు అలాంటి సౌలభ్యం లేదు, చేయలేము. అసలు మనం చెత్త రాకుండానే ఎలా చూసుకోవాలి, మన జీవన విధానంలో ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి, అది చాలా సాంస్కృతిక పరమైనటువంటి మార్పుగా రావాల్సిందే. కానీ కేవలం పాలనాపరమైనటువంటి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ల ద్వారాను, రోడ్ షోస్ ద్వారాను అది సాధ్యం కాదండి. సమాజాన్ని జాగృతం చేసి సమాజంలో మార్పు తెచ్చినట్టు రావాల్సిందే. కానీ ఆలోచనాపరమైనటువంటి మార్పుల ద్వారా రావాలి, విద్యాపరమైన. అంటే గవర్నమెంట్ అయితే ఒక స్టెప్ అయితే వేసింది, ఒక ఇనిషియేషన్ అయితే తీసుకుంది. అంటే అవగాహన కార్యక్రమాల్లో భాగంగానే ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అని అనుకోవచ్చు కదా. సో ఈ చేంజెస్ ఏమన్నా వస్తాయి అని అనుకుంటున్నారా మీరు? అంటే మనం ఇంతకు ముందు ప్రభుత్వం తీసుకున్న ప్రోగ్రామ్స్ చాలా చూస్తూనే ఉన్నాము. ఈ పాలనా పరంగా మనం చాలా అవినీతి ఉండకూడదు అంటాము, ప్రజలకు పాలన సరిగ్గా అందాలంటాము. అందులో ఏది జరుగుతూ వచ్చింది? గత 60 ఏళ్లలో ప్రజలకు పాలన సరిగ్గా అందుతుందా? అందట్లేదు కదా. చేసే చోట చిత్తశుద్ధి ఉండాలి కదా. ప్రజలని సాధికారం చేయకుండా
ప్రజలకి అధికారం ఇవ్వకుండా, ప్రజలే నిర్ణయం తీసుకునేటువంటి శక్తిగా ఎదగకుండా ఎలాంటి మార్పులు రావండి. ప్రభుత్వం అధికారం అంతా కొందరి చేతిలో ఉన్నంతకాలం, వాళ్లే నిర్ణయాలు తీసుకుంటున్నంతకాలం, ప్రజలకు సంబంధం లేకుండా నిర్ణయాలు జరుగుతున్నంతకాలం మనం పెద్దగా ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమి ఉండదని నా అభిప్రాయం. నేను చెప్పేది ఏంటంటే స్వచ్ఛత వేరు, పర్యావరణం వేరు. సో స్వచ్ఛ భారత్లో తీసుకోవాల్సింది ఉంది ఆల్మోస్ట్ ఇందాక చెప్పినట్టుగా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ మాత్రమే మనం కన్సిడర్ చేసుకోవాలి, అంతవరకే రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. పర్యావరణానికి వెళ్తే టోటల్గా వారు చెప్పినట్టుగా అది టోటల్గా డిఫరెంట్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ స్వచ్ఛ భారత్కి వీళ్ళు దాన్ని ఆ డెఫినేషన్ కూడా వాళ్ళు అలా ఇవ్వలేదు. ఓన్లీ క్లీన్ అండ్ గ్రీన్లో మనము వాళ్ళకి టాయిలెట్స్ ఉన్నాయా లేదా, క్లీన్గా ఉందా లేదా, మనం డిస్పోజ్ చేస్తున్న చెత్తని ప్రాపర్గా యూటిలైజ్ చేయడము, దానికి డ్రైనేజ్ సిస్టమ్స్ని ఎలా చేయాలి, ఇవన్నిటి మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన దాన్ని బట్టి మనం దాని మీద రియాక్ట్ అవ్వడం అన్నది నా ఉద్దేశం. అంటే బేసిక్ పాయింట్స్ ఏముండాలంటారు? బేసిక్గా స్వచ్ఛ భారత్ అని అంటే డెఫినెట్గా డ్రైనేజ్, ఇప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ వస్తే మాత్రం ఓన్లీ క్లీనింగ్ ఆఫ్ ద సొసైటీ, అంటే సొసైటీ ఇన్ ద సెన్స్ మన పర్యావరణంలో ఉన్న ఈ మనం వాడుకుంటున్న దైనందిక కార్యక్రమంలో వాడుతున్న రోడ్లు కానివ్వండి, మిగతా మనము ఏ రకమైన పార్కులు కానివ్వండి, ఇలాంటివి అన్నిట్లలో కూడా మనం సరిగ్గా వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నామా లేదా, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటిది అని అన్నది. ఇప్పుడు కాలుష్యం అన్నది వాటర్లో వచ్చే కాలుష్యంని తీస్తే అది చాలా పెద్ద సబ్జెక్ట్. అసలు అది మనం జనరల్ పబ్లిక్కి వారన్నట్టు అవగాహన కార్యక్రమాలు మాత్రమే దాంట్లో ఉపయోగపడుతుంది. ప్రతి సొసైటీలో ప్రతి మెంబర్ ఇండస్ట్రియలిస్టులు ఆ లెవెల్లో దానికి రివల్యూషన్ రావాలి. సో ఇప్పుడు అది సబ్జెక్ట్ దాన్ని మటుకు మాత్రం మేము ఐడెంటిఫై చేయట్లేదు. స్వచ్ఛ భారత్ అంటే ఓన్లీ ఇక్కడ వీళ్ళు మన దగ్గర మేజర్గా చెత్తని డిస్పోజ్ చేయడం, దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ కూడా చేయట్లేదు, దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయాలి. అసలు చెత్తని తీసుకుంటున్నాము ఇప్పటికీ కూడా స్వచ్ఛ భారత్లో క్లీన్ అందరూ ఆఫీసులతో సహా మినిస్టర్లతో సహా చీపుర్లు బట్టి ఊడవడం మన ఎయిమ్ కాదండి. అది ఊడవడం వల్ల మళ్ళీ ఈ ఊడుస్తున్నా మనం ఆ పక్కన చేరుతున్నాం, ఆ మూలకి ఈ మూల నుండి ఆ మూలకి చేరుస్తున్నట్టే ఉంది తప్పితే అలా కాకుండా దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేసి దాని నుండి రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి, దాని నుండి పవర్ ఎట్లా జనరేట్ చేయాలి, అదే ఒక సిస్టమ్. అండ్ మన దగ్గర నీటి కొరత చాలా ఉంది అని అంటున్నాను. నీటి కొరత ఉన్నప్పుడు గ్రౌండ్ వాటర్ని మనం అసలు డెవలప్ చేయడానికి కాలుష్యంలో మేజర్గా ఇప్పుడు రేపు కొట్టుకునే పరిస్థితి వచ్చేది నీటి కొరకు వస్తుంది. సిటీలో ఇంత పెద్ద హైదరాబాద్లో స్వచ్ఛ హైదరాబాద్ అని పెట్టినాక నీళ్ళ కొరకు మాత్రం ఇంకెక్కడికో కొనుక్కోవడానికి వెళ్ళడం, గొడవలు పెట్టుకునే వేరే స్టేట్తో గొడవలు పెట్టుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే గ్రౌండ్ వాటర్ని డెవలప్ చేయాలి. గ్రౌండ్ వాటర్ ఉండడం వల్ల మీకు డ్రైనేజ్ క్లీనింగ్ కూడా ఉంటుంది. నీళ్ళు లేకుండా ఉండడం వల్ల రెస్ట్రిక్షన్ అయిపోతుంది, క్లీన్లీనెస్లో కూడా రెస్ట్రిక్షన్ వస్తుంది. సో గ్రౌండ్ వాటర్ డెవలప్ చేయకుండా చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది. ఇలాంటివన్నీ అంటే డ్రైనేజ్ సిస్టమ్, గ్రౌండ్ వాటర్, ప్లాంటేషను అండ్ డిస్పోజల్ ఆఫ్ వేస్టేజ్, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఛానలైజ్ చేస్తే క్లీన్ సిటీగా మాత్రం డెఫినెట్గా వీ కెన్ సీ. స్వచ్ఛ హైదరాబాద్ ఎలా అవుతుందంటారు మీ వ్యూలో? స్వచ్ఛ హైదరాబాద్ ఏదైనా కూడానండి ఆధునిక యుగంలో ప్రజల పాత్ర లేకుండా ఏది బాగుపడదు. ముందు ప్రజల్ని ఎలా తీసుకురావాలి, పాలనలో భాగం ఎలా చేయాలి, ముందు మన ప్రజాస్వామ్యాన్ని మార్చకుండా ప్రజలు ఏం చేయాలంటారు? ఏమండి ప్రజలు ఏం చేయాలంటారు? బేసిక్ థింగ్ ప్రజలు చేయాల్సింది ఏంటంటారు? ప్రజలు పాల్గొని వాళ్ళు డిమాండ్ చేయగలగాలి ప్రభుత్వాన్ని, మాకు ఇది కావాలి అని చెప్పి ప్రశ్నించుకోగలగాలి. మా ఈ వార్డులో మేము పన్నులు కడుతున్నాం, ఈ పన్నులకు సంబంధించి మాకేమేం పనులు కావాలో మేమే నిర్ణయించుకుంటామని చెప్పగలిగినటువంటి స్థాయికి వచ్చినప్పుడే నిజమైన మార్పులు వస్తాయండి, లేకపోతే రావు. ఎవరో కొందరు నాయకులను ఎన్నుకుని వాళ్ళ చేతికి మనం అధికారం ఇస్తున్నంతకాలం మార్పులు రావు. ప్రజల్లో సాధికారత రావాలి, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకోగలగాలి. ఈ ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ప్రజలు నా ప్రాంతంలో నాకేం కావాలో నాకు తెలుసు, నేనేం ఇబ్బందులు పడుతున్నానో నాకు తెలుసు. ఎక్కడో దూరంగా గవర్నమెంట్ ఆఫీసులో ఎవరో ఒక ఆయన కూర్చుని ఇక్కడ ఇది పెడదాం అక్కడ అది పెడదాం అని నిర్ణయించుకోవడం కాదు. నాకు వచ్చిన ఇంత బడ్జెట్ ఉన్నది, ఈ బడ్జెట్లో మీకు ఈ ప్రాంతంలో ఏది మీ ప్రయారిటీ. ఇప్పుడు ఈ 4 రోజుల్లో కూడా ప్రభుత్వం అదే చేయబోతోంది. వెళ్ళి కాలనీలో ఏం సమస్యలు ఉన్నాయో అవి కూడా తెలుసుకోబోతోంది. సో ప్రజల వ్యూస్ కూడా తీసుకున్న తర్వాత చేంజెస్ ఏమైనా చేయగలుగుతుందా? తెలుసుకోవటము, మేము తెలుసుకుని చేస్తామనే దాని దగ్గర చేయటంలోనూ చాలా గ్యాప్లు ఉంటాయండి. అది మనం చూస్తున్నాం కదా, చాలా చట్టాలే అమలు కావు కదా. ప్రజలకు ఇచ్చేయండి మీరు, వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారో అది మీరు అమలుపరచండి. అధికార వర్గం ఎంతసేపు ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరచడమే ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని, అధికార వర్గం చేయాల్సినటువంటి పని. ముందు వీళ్ళని మార్చాల్సడానికి కావాల్సినటువంటిది ముందు రాజకీయ పార్టీల్లో అలాంటి మార్పు వస్తే తప్ప జరగదండి. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల్ని బలవంతులను చేయటం కోసం, సాధికారం చేయటం కోసం ఏ రాజకీయ పార్టీ కూడా ప్రయత్నం చేయట్లేదు.
ఓకే, అందువల్లనే ఆ మార్పు రాకుండా నిజమైన ప్రస్తుతం అయితే డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మేడం, మీ వర్షన్. ఇందాక బాబురావు గారు చెప్పిందని కంటిన్యూషన్లో నేను చెప్తానండి. అంటే ప్రజల భాగస్వామ్యం అనేది తప్పకుండా ఉండాలి. ఏదో 200 కోట్లు వచ్చాయి కదా, మనం ఖర్చు పెట్టేద్దాం ఈ 4 రోజుల్లో ప్లానింగ్ చేసేసి 50 లక్షలు ఇచ్చేసాను అన్నది టార్గెట్ పెట్టకూడదు. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం అన్నది ఎక్కడ ఉండాలంటే ప్లానింగ్, వారు చెప్పింది ఖచ్చితంగా అది చేయాల్సిన పని. ప్లానింగ్లో భాగం ఓన్లీ సర్వేలు చేసేసి ఆఫీసర్స్ సర్వే చేసేసి వాళ్ళ లోకల్ వాళ్ళతోనే ఊరికే మాట్లాడి చేసేసి రిప్రజెంటేషన్ తీసుకోవడం కాకుండా వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్ళ కాలనీలో ఈ పర్టికులర్గా స్వచ్ఛ భారత్కి రిలేటెడ్గా మనం ఏం ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాము దానికి రిలేటెడ్గా ఏం ప్లాన్ చేయాలి అండ్ వాళ్ళనే ఫిక్స్ చేయాలి. వర్క్ చేయించడానికి కూడా వాళ్ళని ఫిక్స్ చేస్తేనే వాళ్ళు ఈ పని మాది, మా కాలనీకి చేయాల్సింది. ఎందుకంటే ఆ డబ్బులు ఎవరివో కాదు, 200 కోట్లు అనేవి వాళ్ళ ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులే మనవి. ఏదో రకంగా ఒక దారి మళ్ళీ వస్తున్నాయి తప్పితే అక్కడ మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకోవడానికి మన భాగస్వామ్యం లేకుండా అన్నది ఖర్చు జరగడం అన్నది కరెక్ట్ కాదు. ప్రజల భాగస్వామ్యం కూడా కోరుతోంది ప్రభుత్వం. కోరడం మట్టుకు సరిపోదు, దానికి సంబంధించి మనం అవగాహన కార్యక్రమాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టాలి. ఓన్లీ కళాజాతలని కాకుండా మనము అంటే మన సమాజంలో ఎలా ఉందనంటే స్వచ్ఛ భారత్ అంటే ఏంటిది అని తెలియని వాళ్ళు 90% ఉండొచ్చు. ఎడ్యుకేటెడ్ వాళ్ళు రెగ్యులర్గా టీవీలో ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచించే వాళ్ళు, పేపర్ చదివే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. కానీ తెలియని వాళ్ళతోనే మనము మన కాలనీలన్నీ మెయింటైన్ అవుతున్నది ఆ 90% పీపుల్తోనే ఉంటుంది. సో వాళ్ళు ఉంటున్నది అదంతా కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళకి కూడా తెలియాలని అంటే ఆ పర్టికులర్ కాలనీలో వెళ్ళి అవగాహన కార్యక్రమాలు అనేది రెగ్యులర్గా జరగాలి. రెగ్యులర్గా అవగాహన కార్యక్రమాలు జరగాలంటే దానికి ఒక రిసోర్స్ టీమ్ ఉండాలి. అది వెళ్ళి మాట్లాడి ఆ పర్టికులర్ ఒక కాలనీ అంటే మనకున్న ఎన్నో కాలనీలు ఉంటాయి. ఇప్పుడు డివిజన్లే 425 డివిజన్స్ చేసినప్పుడు దాని కింద ఒక్కొక్క డివిజన్ కింద 40-50 కాలనీలు ఉంటాయి. అలాంటిదో ఈచ్ కాలనీకి నూకెన్ కార్నర్కి వెళ్ళి వాళ్ళకి అవగాహన కార్యక్రమం పెంపొందించి చేయడం వల్ల ఆ ఇనిషియేటివ్ అనేది మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు ఇంటింటికి వాళ్ళే వాలంటరీగా చేయడం మొదలు పెడతారు. అలాంటి ప్రజల భాగస్వామ్యం చేయడం వల్ల వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ ఈ స్వచ్ఛ భారత్ని, స్వచ్ఛ హైదరాబాద్ని నిర్మించడం పెద్ద విషయం కాదు అని అన్నది వారి ఉద్దేశం. అండ్ దాన్ని నేను ఏకీభవిస్తాను. బాబురావు గారు, 200 crores ఇస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. సో ఆ 200 అమౌంట్తోని కంప్లీట్గా హైదరాబాద్ అంతా ఒక మార్పు ఏమన్నా రావచ్చా కంప్లీట్గా? అంటే వాళ్ళు అసలు ఏం ప్రణాళికలు తీసుకున్నారో మనకు తెలియదు కదండి. ఏ రూపంగా ఆ డబ్బులు ఖర్చు పెట్టబోతున్నారు అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు ఇన్ని వార్డులు ఉన్నాయి హైదరాబాద్ నగరంలో, ప్రతి వార్డుకి వాళ్ళు ప్రకటించవచ్చు కదా, మీ వార్డులో మీరు కూర్చుని మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో ఈ కార్యక్రమం కింద మీరు ఒక ప్రతిపాదన ఏమని ప్రజలకు ఓపెన్గా ప్రభుత్వం డిక్లేర్ చేయమని. ప్రస్తుతం అయితే 425 డివిజన్లుగా డివైడ్ చేసిందండి. సో ఒక్కొక్క డివిజన్ కి ప్రతి డివిజన్ కిను మీరు ప్రకటించండి. ఈ డివిజన్ లో ఉన్న మీరందరూ కూడా మీరు ఏం కావాలనుకుంటున్నారో మీరు అంతటా మీరు నిర్ణయం తీసుకుని మాకు ఒక ప్రతిపాదనతో రండి అనొచ్చు కదా. మీరు చేసిన దాన్ని బట్టి తర్వాత లోకల్గా అక్కడికున్న అఫీషియల్స్ వచ్చి ఒక మీటింగ్ కన్వీన్ చేసి వీళ్ళు వ్యక్తపరిచేది. అందులో అందరూ ఒకే రకంగా ఆలోచించకపోవచ్చు, ఎందుకంటే ఇది మనం కొత్త ప్రయోగం చేస్తున్నాం కనుక 10 మంది 10 రకాలైనటువంటి ప్రతిపాదనలు తీసుకుని రావచ్చు. వాటిని వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ సార్ట్అవుట్ చేయొచ్చు. వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుని మొదట్లో ఒక్కొక్కసారి కొట్లాడుకునే స్థితులు కూడా రావచ్చు. కానీ ఓవర్ ఏ పీరియడ్ నేర్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఎలా మనం అందరం కలిసి పనిచేయొచ్చు అనేది మనకి ఇప్పుడు అలవాటు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నిజంగా ప్రజలు అంత టైం ఇస్తారంటారా? మీరు అన్నట్టు ఒక దగ్గర వచ్చి కూర్చొని డిస్కషన్ చేసి అంత సార్ట్ అవుట్ చేద్దాం. మొదట్లో ఖచ్చితంగా రాదండి. ఇట్స్ లాంగ్ డ్రాన్ ప్రాసెస్, అందులో ఏం లేదు. కానీ అసలు ముందు ప్రజలకి నమ్మకం లేదు కదా మన పాత్ర ఏంటనే దానికి ఎక్కడుంది. వీఆర్ పవర్లెస్నెస్ అనేది మన అందరిలో ఉంది. నేనేం చేయగలను అనుకుంటాం ప్రతి వాళ్ళు, ఎంత విద్యావంతులైనా కూడా. నేను ఒక్కడే ఏం చేయగలుగుతాను నాకు తెలుసు, కానీ నేనేం మార్చలేను కదా అనేటువంటి ఒక నిర్లిప్తత సమాజంలో వాళ్ళు చాలా బలంగా ఉంది. అది ఎప్పుడు పోతుందంటే ప్రభుత్వం మనతో ఉంది, మనకు అవకాశం ఇస్తుంది అనే నమ్మకం ప్రజల్లో కలిగించవలసింది ప్రభుత్వం కలిగించినప్పుడు ఖచ్చితంగా ప్రజలు రెస్పాండ్ అవుతారు. కొంతమంది అని వస్తారు, ఎంతోమంది కూడా కావాల్సిన అవసరం లేదండి. మార్పు తేవాలంటే కొద్ది మంది డెడికేటెడ్ పీపుల్ దే కెన్ బ్రింగ్ ఏ బిగ్ చేంజ్. నేను రాత్రి ఒక వ్యాసం చదివాను. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మొత్తం జనాభా 8,50,000 మంది. అక్కడ ప్రజల్లో అత్యధికులు శీతోష్ణ క్లైమేట్ చేంజ్ గురించి బాగా అవగాహన ఉన్నవాళ్ళు అమెరికాలో అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఇది జరుగుతోంది, ఇది ప్రమాదం, దీన్ని మార్చాలని. దాని గురించి ఏం చేయాలంటే మొట్టమొదట కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం ప్రణాళికలు చేయాలి.
అక్కడ ఏం జరుగుతుందంటే బొగ్గు లాంటి పరిశ్రమల్లో నుంచి పెట్టుబడులు పెట్టొద్దని చెప్పి ఒక ఉద్యమం జరుగుతుంది అక్కడ. ఆ ఉద్యమం చేయటం కోసం 8,50,000 మందిలో వాళ్ళందరికీ ఆ ప్రమాదం తెలిసినా కూడా యాక్చువల్గా చేసిన వాళ్ళు 6 అంటే 0.001% వాళ్ళు చేసి సాధించగలిగారు. ఎందుకంటే మిగిలిన వాళ్ళల్లో దాని పట్ల సానుభూతి ఉంది, అది కావాలనేటువంటి కోరిక ఉంది, వాళ్ళు వచ్చి రంగంలో దిగకపోవచ్చు. కానీ అలా బేసిక్గా యాటిట్యూడ్ కనుకుంటే ఏది సరైన జరుగుతున్నప్పుడు సైలెంట్ మద్దతు రకరకాల రూపాల్లో మద్దతు వస్తుంది. అందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి నిలబడిన అవసరం లేదు. 1 కోటి పైగా జనాభా ఉంది హైదరాబాద్లో. సో హైదరాబాద్ బేసికల్ థింగ్ ఏం చేయాలి జనాలు? బేసిక్గా అంటే ఇందులో చాలామంది బీదవాళ్ళే ఉంటారండి. నగరంలోనే కొద్దిగా సంపన్న వర్గం ఉంటుంది, కానీ అంతా కూడా 5% కంటే ఎక్కువ ఉండదు. సంపన్న వర్గం ఎక్కడైనా కూడా నగరాల్లో కూడా 5-10% కంటే ఎక్కువ ఉండరు. మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది మధ్యతరగతి కంటే కింద వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మరి వాళ్ళందరికీ రోజువారీ జీవితంతో పోరాటంతోనే సరిపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఎక్కువగా వచ్చి పాల్గొనేది ఉండదు, అవకాశం వాళ్ళకు ఉండదు. ప్లస్ వాళ్ళకి మనం ఏమన్నా చేయగలం అనేటువంటి నమ్మకం కూడా ఉండదు. వాళ్ళకే డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకే వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుదరదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాల్సిందే. అది ఏం చేయగలుగుతారు, దానికి బీదరికము స్లమ్కే మెయిన్. ఇప్పుడు ఈ ప్లానింగ్ విషయాలకు వస్తే డ్రైనేజ్ ప్లాన్ చేస్తున్నాం. డ్రైనేజ్ ప్లాన్ చేసినప్పుడు స్లమ్లో డ్రైనేజ్ లేకుండా చూడడం అనేది ఒక పని అయితే, పరిసరాల పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరు పెట్టాల్సిందే. అది దానికి గుడిసె ఉందా బిల్డింగ్ ఉందా అన్నది మనకు అవసరం లేదు. అది ఒక మనిషి నేను గుడిసెలో ఉన్నానని అనుకుంటే నా ఇల్లు నేను శుభ్రంగా పెట్టుకుంటే నా ఆరోగ్యం బాగుంటుంది. అంతేగాని నేను గుడిసెలో ఉన్నాను కాబట్టి నేను ఎంత చెత్తగా పెట్టుకున్నా పర్వాలేదు అని అనుకుంటే కుదరదు కదా. అది వాళ్ళకే ముందు లాభం. వాళ్లకు నీ పరిసరాలను నువ్వు పరిశుభ్రంగా పెట్టుకుంటున్నావు అని అంటే నీకు ఆరోగ్యపరంగా కానివ్వండి ఎన్నో రకాలుగా మనకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి దాన్ని వ్యక్తిగత అవగాహన కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా చేయాలండి. అది త్రూ మీడియా కానివ్వండి, కాలనీలలోకి వెళ్ళి ఆ స్లమ్లు ఉన్నాయనుకోండి, స్లమ్లోకి వెళ్ళి మీటింగ్లు పెట్టాలి. ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ అంతా 50 లక్షలు ఇచ్చారు, 40 కాలనీలకు 50 లక్షలు ఏమలోకి వెళ్తాయండి? ఆ డాంబర్ వేసేసి రోడ్లు గుంతలు కూడా పూర్తి చేస్తున్నారు. అసలు అది కార్యక్రమమే కాదు. రోడ్లలో గుంతలు పూర్తి చేయడం అనేది పరిసరాల పరిశుభ్రతకు సంబంధం లేదు అది. సో అది పూర్తి చేయడం వల్ల దాంట్లోనే 40 కాలనీలలో అది పూర్తి చేసరికి డబ్బులు అయిపోతాయండి. సో అలా కాకుండా స్లమ్స్లో ఎక్కడైతే డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే ఇలాంటి పరిశుభ్రతకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసి అవగాహన కార్యక్రమం అనేది అన్ని రకాల ప్రజలకు పెట్టాల్సిందే. వాళ్ళనే నిర్ణయించుకోమన్నాలండి. ఎందుకంటే ఎక్కడ స్లమ్ ఉంటే మీకు ఏం సమస్య ఉన్నది, ఈ సమస్యను తీర్చుకోవడానికి మీ వైపు నుంచి మీరు ఏం కావాలనుకుంటున్నారని వాళ్ళ ద్వారానే చర్చించుకుని చేయించడం ద్వారానే మార్పు వస్తుంది. ఇవాళ ముందుకు సరిగ్గా తెలియకపోయినా ఓవర్ పీరియడ్ వాళ్ళు నేర్చుకుంటారు, అలా చేస్తారు. వాళ్ళకి అవకాశం నేను చేయగలను అనేటువంటి నమ్మకం వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ముందు అనుకుంటారు మేమేం చేస్తాం, పెద్దవాళ్ళు ఉన్నారు, అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళు చేస్తారు అనుకునే దీనిలో ఉంటారు. ఇవాళ మన ప్రభుత్వాలు కూడా ఎలాంటి ఇస్తున్నాయంటే మేము ఉన్నాం కదా, అన్నీ మేము చేస్తాం కదా, మీకోసం చేస్తున్నాం, మీరు మాకు ఓటేయండి అనేటువంటి ఉంటుంది. అట్లాగా మీకు పెన్షన్లు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, రకరకాలుగా మీకు ఏదో చేస్తున్నాం కనుక మీరు మాకు ఉండాలి, విధేయులుగా ఉండాలి అనేటువంటి ఒక వాతావరణం మన రాజకీయాల్లో వచ్చేసింది. కనుక అలా కాకుండా మేమే చేసుకుంటాము, మేమే నిర్ణేతలు అనేటువంటి ఒక ఆలోచన సమాజంలో తేగలిగినప్పుడు అది నిజమైన ప్రభుత్వం అవుతుంది. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హైదరాబాద్ నుంచి ప్రభాకర్ గారు కాల్ చేశారు. ప్రభాకర్ గారు. మేడం ప్రభాకర్ మాట్లాడుతున్నా, జిహెచ్ఎంసీ కాపురం చెర్లపల్లి నుండి. చెప్పండి మేడం. ఇప్పుడు మనకి ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎవరైతే నాయకులు కానీ ఉన్నా, ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థను కానీ మిగతా అయితే శానిటేషన్ కానీ ఎవ్వరు పట్టించుకునే నాగలేదు. ఒకవేళ ఏదైనా కాలనీ వైజ్ గా ఎవరు ఏదైనా సమస్యను ముందు తీసుకెళ్ళినా జస్ట్ వినడం వరకు తర్వాత నెగ్లెక్ట్ చేయడం. కానీ ఇట్లా మన కాలనీలో మనం చేసుకోవడం అనేది ఒక మంచి పద్ధతి. కానీ దానికి కూడా కొద్ది గొప్ప తోడ్పాటు ఒక అధికారుల నుండి కానీ ఒక ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా ఫెసిలిటీస్ ఉంటే మన కాలనీని మనం అభివృద్ధి పరచుకోవచ్చు, క్లీన్ అండ్ క్లీన్ గా పెట్టుకోవచ్చు మేడం. అంటే ప్రభాకర్ గారు, అధికారులు ఎవ్వరు కూడా సరైన విధంగా స్పందించట్లేదు మేడం. చాలా వరస్ట్ ఉంటుంది. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చేపట్టింది ప్రభుత్వం, తెలుసు కదండి. సో మంచి జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? 100% మంచి జరుగుతుంది అనుకుంటున్నా మేడం. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అనేది అందరిలో అవేర్నెస్ రావాలి. ప్రతి ఇంట్లో కూడా ఒక
అంటే చెత్త అనేది ఎక్కడో పారేయకుండా ఒక డంప్ యార్డ్ లాగా పెట్టుకొని అది కలెక్ట్ చేసుకోవడానికి ఒక ఎవరైనా ఇప్పుడు ఈ మున్సిపాలిటీ వాళ్ళ వ్యాన్ లాంటిది ఒకసారి వేయడం వల్ల అది ఏమైతుందంటే మనకు ఈ ప్రాబ్లం ఉండకుండా అవుతుంది. సో అంటే ఎవరైనా సరే వాళ్ళకు అవగాహన ఉండాలి, అయితేనే సాధ్యమవుతుంది అని ఆయన వర్షన్ కూడా అదే. అవగాహన అనేది వస్తుందండి. అవగాహన ఎప్పుడు వస్తుందంటే నేను చేయగలను అనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లో కల్పించినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. నేను చేయాల్సింది నాకు ఉన్నది అనుకున్నప్పుడు ప్రజలు చేసుకుంటారు. చాలాసార్లు మనకి అసలు ప్రపంచంలో ఇవాళ ప్రజాస్వామ్యం ఉందంటే ఈ ప్రజాస్వామ్యాన్ని తెచ్చిన వాళ్ళు ఎవరండి? విద్యావంతులు కాదు, వీధుల్లో తిరిగి పనిచేసుకున్న సామాన్యులు తెచ్చారు. వాళ్ళు ఫ్రెంచ్ విప్లవం తెచ్చిన తర్వాతే ప్రపంచం అంతా ప్రజాస్వామ్యం అనేది వచ్చింది. ఫ్రెంచ్ విప్లవం ఎవరు తెచ్చారు? సామాన్య ప్రజలు తెచ్చారు. రోజువారీ కూలి చేసుకునే వాళ్ళు తెచ్చారు, ఇళ్లల్లో పని చేసుకునే వాళ్ళు తెచ్చారు. వాళ్లే మొట్టమొదటిసారి స్త్రీల విద్య గురించి ఆలోచించిన వాళ్ళు వాళ్లే. వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం. ప్రపంచంలో ఇప్పుడు స్త్రీలందరూ చదువుకుంటున్నారంటే వాళ్ళ ఆలోచన మూలంగానే వాళ్ళ సాధ్యమైంది. అంటే బాబురావు గారు మొత్తం నేను కంప్లీట్గా హైదరాబాద్నే మార్చేస్తాను అని కాకుండా సమ్ స్లాట్ ఆఫ్ ఏరియాని తీసుకొని దాన్ని ఫస్ట్ డెవలప్ చేస్తాను, ఆ తర్వాత నెక్స్ట్ దానికి పోతాను, అలా బడ్జెట్ కేటాయించుకుంటే ఎలా ఉంటుందంటారు? ఎలాగో ఒక్కసారి అంతా మార్చడం సాధ్యం కాదనేది ప్రాక్టికల్గా మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏంటంటే ఎంతవరకు చేయాలి? కేవలం ఒక ప్రాంతాన్నే తీసుకోవటం కాకుండా ఇది ఒక ప్రోగ్రామ్గా తీసుకున్నప్పుడు మొత్తం సిటీ అంతా కూడా చేయొచ్చు. సిటీ అంతా కూడా ప్రజల భాగస్వామ్యంతో ప్రజలను ప్రోత్సహించి వాళ్ళని ముందుకు వచ్చేటట్టు చేయగలిగితే బాగుంటుంది. అప్పుడు వాళ్ళు కూడా స్వతంత్రంగా ఏమన్నా చేసుకోగలుగుతారు. లోకల్గా కూడా ఇవాళ చాలామంది వాళ్ళంతటి వాళ్ళు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసుకుని కావాలి స్థానికంగా మెరుగు చేసుకోగలిగిన స్తోమత ఉన్న నగరాల్లో ఉంటారు. చాలా కాలనీస్లో వాళ్ళు కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు ఏదైనా అవసరం ఉంటే. దానికి ప్రోత్సహించడానికి అటువంటి వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. మీరు చేసుకోండి, మేము మీతో ఉన్నాం అనేటువంటి నమ్మకాన్ని కలిగించండి. చాలామంది చాలా చేసుకుంటారు. ఓకే, లాస్ట్ కన్క్లూజన్ పాయింట్స్ మేడం. నేను ముఖ్యంగా స్వచ్ఛ భారత్కు అంటే ప్రమోట్ చేయడానికి చెప్పే విషయం, మేజర్ విషయం ఏంటంటే ఓన్లీ ఫోకస్ టు చెత్తని దృష్టిలో పెట్టుకొని చేయాలంటే హైదరాబాద్ లో ఫస్ట్ క్లీన్ కావాల్సిన చెత్త. సో దాన్ని మనం ఫోకస్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ అన్నది ఒక స్లోగన్ ఉంది. ఇది ఇదివరకు మేము మా సంస్థ తరఫున కూడా మేము చేయడం జరిగింది. బట్ మేము అని ఏ లెవెల్లో కూడా ఓన్లీ అవగాహన కార్యక్రమం మట్టుకు తప్పితే మేము చేయలేకపోయాము. బట్ ఇప్పుడు బడ్జెట్ ఆల్రెడీ ఉంది అండ్ అవగాహన కార్యక్రమాలకు ఉంది కాబట్టి మనం ముఖ్యంగా వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని అంటే ఇప్పుడు ఈ చెత్తని ఇంట్లో ఉన్న చెత్తని మనం అమ్మడం వల్ల మనకు డబ్బు వస్తుంది. ఆ అమ్మడం వల్ల వచ్చేది ఎనర్జీ కావచ్చు, కంపోస్ట్ కావచ్చు, ఇంకా రీసైక్లింగ్ కావచ్చు. ఏ రకంగానైనా కూడా ఆ చెత్త వల్ల మనకు యూజ్ చేయడానికి చాలా రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ వేస్ట్ అని చెప్పేసి వస్తుంది, ప్లాస్టిక్ వేస్ట్ నుండి తీసేది, సాలిడ్ వేస్ట్ నుండి తీసేది ఉంటుంది, మళ్ళీ మామూలుగా వెట్ వేస్ట్ నుండి కూడా. ఇవన్నిటికీ ఇప్పుడు దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ వచ్చాయి. వాటికి లింకప్ చేసేసి ఈ వేస్ట్ని అక్కడ మనము డబ్బు రూపకంగా వాళ్ళకి అందజేయడం వల్ల రెండు రకాలుగా మనకు లాభం జరుగుతుంది. వేస్ట్ అంతా సెగ్రిగేట్ అవుతుంది, దానివల్ల మనకు పవర్ జనరేషన్ అనుకోనివ్వండి, మళ్ళీ రీసైకిల్గానే అవుతుంది. అండ్ ఇక్కడ నుండి రెవెన్యూ రావడం వల్ల ఈజీ మెథడ్ ఆఫ్ క్లీనింగ్ కూడా అవుతుంది. వాళ్ళకి ఇంటి నుండి ఇంటికి ఏదో రకంగా లాభం వస్తుంది. ఇప్పుడు పాత పేపర్లు మనం తీసి అమ్ముతాం, సో అమ్మడం వల్ల 10 రూపాయలు వస్తాయని చెప్పేసి పేపర్లన్నీ జాగ్రత్తగా పెడతారు. అలాగే చెత్తను కూడా సరిగ్గా డిస్పోజల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీదుగా ఎక్కువ ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి జయశ్రీ గారు, బాబురావు గారు. మొత్తం మీద అది హైదరాబాద్ను అద్దంలా మార్చేయాలని అయితే సర్కార్ డిసైడ్ చేసుకుంది. మరి ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తోంది. కానీ అందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి అని కూడా ప్రభుత్వం కోరుకుంటుంది. డెఫినెట్లీ ఆ ప్రయత్నం అయితే చేస్తోంది. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. దిస్ వాజ్ ద స్పెషల్ డిస్కషన్ పాయింట్. Stay tuned.